బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్ హలో నమస్తే, నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. సో డీసీ సినిమా వచ్చింది, రివ్యూ చెప్పడం ఒక 2 days లేట్ అయింది డ్యూ టు మై సమ్ పర్సనల్ రీజన్స్. అయితే నిజానికి చూసిన వెంటనే ఎంత త్వరగా ఆ డీసీ సినిమా తాలూకా ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటానని అనుకున్నాను, కానీ కుదరలేదు. అంటే కొన్ని సినిమాలు చూస్తుంటే అవి చెప్పలేని ఒక ఫీలింగ్ని ఇస్తాయి. అలాంటి వాటిని అనుభవించి పలవరించడం అంటే మనం చూసి ఎంజాయ్ చేసేయాలి, లేదా చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. డీసీ సినిమా ఏమి పెద్ద కొత్త కథ కాదు, ఒక దారి తప్పిన కుర్రాడి లైఫ్ స్కెచ్. ఇది చాలా కథలు వచ్చాయి, చాలా చూసాం. బట్ ఏంటి ఇందులో గొప్ప అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్గా ఒక బౌండ్ స్క్రిప్ట్ అనే పదం మన వాళ్ళు వాడుతుంటారు. బౌండ్ స్క్రిప్ట్ అంటే సెండ్. బట్ బౌండ్ స్క్రిప్ట్లో ఇంకొక యాంగిల్ ఏంటంటే, అసలు పెర్ఫెక్ట్గా వెల్ నిట్టెడ్ అంటాం, పెర్ఫెక్ట్గా అల్లిన స్క్రిప్ట్ అనమాట. ఆ అల్లిక అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. బేసిక్గా సినిమాలో కోర్ పాయింట్ ఏంటంటే, తండ్రి కొడుకు, ఒక తండ్రి కొడుకు మధ్య సంఘర్షణ, మరో తండ్రి కొడుకు మధ్య సమస్య, ఆ కొడుకు సమస్యని ఈ కొడుకు అర్థం చేసుకోవడం, ఆ కొడుకు సమస్య కోసం ఈ కొడుకు నిలబడడం, ఈ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీని అసలు ఏం పిక్చర్ చేశారు. క్రాఫ్ట్ మ్యాన్స్ అంటే క్రాఫ్ట్ కనిపిస్తుంది సినిమాలో అని టెక్నికల్గా అనుకోవాలంటే ఇలాంటి సినిమాలు చూడాలి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, డైలాగులు కావచ్చు, వీటి తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే నటుల నటన. ముందు ఈ టెక్నికల్ అన్నీ కూడా ఎంత టెక్నికల్ బ్రిలియన్స్ ఉంటుందంటే సినిమాలో అంత టెక్నికల్ బ్రిలియన్స్ ఉంటుంది. సరే, యాక్టర్లు ఎవరి పాత్ర వాళ్ళకి మళ్ళీ చేశారు. హీరోయిన్ అయితే అసలు స్టీల్ ది షో. అమ్మాయి చూపులతో, బాడీ లాంగ్వేజ్తో, మాటలతో. లోకేష్ కనకరాజు ఫస్ట్ టైం అయినా సరే అతనిలో సరే ప్రతి డైరెక్టర్లోనూ ఒక మంచి యాక్టర్ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టర్ చేత యాక్షన్ రాబట్టుకుంటూ ఉంటారు కాబట్టి. సో అతను చేశాడు. బట్ వీటన్నిటికన్నా పక్కన పెడితే ఏంటంటే, అసలు ఆ టేకింగ్ సినిమా అది ఆ టేకింగ్కి ఇలా టేకింగ్ అలా టేకింగ్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది చూస్తేనే అబ్బా ఏం తీసాడరా అసలు. ఆ కెమెరా యాంగిల్స్ కావచ్చు, ఆ డ్రోన్ షాట్స్ కావచ్చు, యాక్షన్ బిట్లు కావచ్చు, యాక్షన్ షాట్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతిదీ ఎక్స్పెక్టేజ్తో చేసినట్టు అనిపిస్తుంది. ఒక హ్యూమన్ రిలేషన్స్, భావోద్వేగాల్ని యాక్షన్ సినిమాకి ముడిపెడుతూ చేసి ఉంటే, సినిమా చూసిన తర్వాత ఒక మంచి కథ అయినా, మంచి సినిమా అయినా, ఏదైనా కూడా మొత్తం చూసిన తర్వాత అబ్బా ఇంత పెద్ద సినిమా చూసామా, ఇంత పెద్ద కథ విన్నామా అనిపించాలి. అప్పుడు దాంట్లో పాస్ ఉన్నట్లు లెక్క. ఈ సినిమా కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ స్టార్టింగ్కి ఎండ్కి ఎలా ముడిపెట్టారు, ఈ మధ్యన నడిచిన కథకంతటికీ కూడా మళ్ళీ ఆ స్టార్ట్ టు ఎండ్ తోటి ముడిపడి ఉంటుంది. ఇవన్నీ చూస్తే అసలు భలే ఉంటుంది. అయితే కామన్గా సినిమా అంటే ఏదో ఒక 2 hours ఏదో కాస్త అక్కడక్కడ నవ్వుకుని, అక్కడక్కడ ఎంజాయ్ చేసి, ఒక విజిల్ వేసి 2 కాగితాలు ఎగరేస్తే అది వేరే. ఆ జానరు అది వేరే, ఆ ప్రేక్షకులు వేరే, ఇది వేరే. అంటే క్యాన్వాస్ మీద కనిపిస్తుంటుంది, ఈ సీన్ ఇలా తీయచ్చా, ఈ కెమెరాని ఇలా రన్ చేయొచ్చా, ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ తీసుకెళ్ళచ్చా. ఇవన్నీ కూడా ఒక లెసన్స్ మాదిరిగా అనిపిస్తుంటాయి. చూసి నేర్చుకోవాలనే యంగ్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, లేదా కొత్తగా అప్కమింగ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే వాళ్ళందరికీ కూడా చూస్తుంటే ఇవన్నీ ఒక లెసన్స్ లాగా అనిపిస్తుంటాయి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరు, యూజువల్గా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మనకి మన జనాలకు నచ్చిందనో, మన జనాలకు అలవాటు చేశారనో దబ్బి బాది సౌండ్ పొల్యూషన్ తోటి స్పీకర్లు బద్ద చేయడం అలవాటు చేశారు. అదే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ చేసేసారు మనకి. ఇంకా మనం ఏం చేయలేం, అదే స్లాష్ మనలో కొట్టుకుంటూ వెళ్తున్నాం. బట్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఎన్ని రకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపించాడు. యూజువల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ హిట్ పాట ఉంటుంది సినిమాలో, ఇంకా ఆ పాటను పట్టుకుని రకరకాల వాయిద్యాల మీదే వాయిస్తూ వదిలిపెడుతుంటారు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అదే పాట వాయిస్తూ, ఆ ట్యూన్ వాయిస్తూ, అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకోమంటారు. ఇక్కడ అలా కాదే. అనిరుద్ధ్ ఎన్ని ప్రయోగాలు చేశాడు. అసలు మచ్చుకు చెప్పాలంటే
ఒక యాక్షన్ సీను ఒక పెళ్లిలో జరుగుతుంది. పెళ్లి టైంలో అక్కడ ఒక కాల్పులు యాక్షన్ సీన్ జరుగుతుంది. ఆ త్రూఅవుట్ యాక్షన్ సీన్ అంతా పెళ్లి మ్యూజిక్ వాయిస్తాడు. పెళ్ళికి ఏదైతే మ్యూజిక్ వాయిస్తుంటారో పెళ్లి టైంలో ఉండే క్లాసికల్ మ్యూజిక్ని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ మీద వాయిస్తాడు. సో ఆ బిట్ మొత్తం అదే ఇన్స్ట్రుమెంటేషన్ వెళ్తుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ అసలు అలా అని చెప్పి అనిరుద్ధ్ ఏమీ దెబ్బ బాధీ లేదు, స్పీకర్ల బద్దలు కూడా పనే లేదు. చాలా కొత్తగా ఆ ఫోటోగ్రఫీ, ఆ కలర్ టోను, ప్రతి ఒక్కటి కూడా. చాలామంది అంటారు మీకు ఏ సినిమాలు నచ్చుతాయంటే నచ్చుతాయి. క్రాఫ్ట్మెన్ బాగుంటే, కంటెంట్ బాగుంటే సినిమాలు నచ్చుతాయి. సరే ఇది తమిళంలో తీశారు, మలయాళంలో తీశారు, అంచేది మీరు పొగుడుతున్నారు, తెలుగులో తీస్తే మీకు నచ్చదు. ఎందుకు నచ్చదు? తెలుగులో తీయమానండి. ఇదే ఇలా తీస్తే మనవాళ్ళు చేసి ఎందుకు నచ్చదు? ఖచ్చితంగా నచ్చుతుంది. ఏమి దృశ్యం లాంటి సినిమాని మళ్ళీ మనవాళ్ళు సక్సెస్ఫుల్గా రీమేక్ చేయలేదా? ఎన్నో తమిళ తెలుగు డబ్బింగ్ సినిమాలు మనవాళ్ళు సక్సెస్ఫుల్గా ఇక్కడ రీమేక్ చేయలేదా? మన హీరోలు యాక్ట్ చేయలేదా? నచ్చలేదా? నచ్చుతాయి. ఇప్పుడు ఆ క్రాఫ్ట్ అదే విధంగా తీసుకొచ్చినప్పుడు నచ్చుతాయి. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా డీసీ సినిమాని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. బట్ ఈ సినిమాలో ఒక చిన్న మైనస్ అని అనలేను. ఎందుకంటే అతను డైరెక్టర్ అలా తీయాలనుకున్నాడు. బాగా రాగా ఉంటుంది, రస్టిక్గా ఉంటుంది, బ్లడ్ కనిపిస్తుంటుంది, ఎక్కడ బ్లడ్ షెడ్, కొన్ని సీన్లు కొంచెం మనం చూడడానికి ఇబ్బంది పడతాం కూడా. బట్ రియలిస్టిక్ అప్రోచ్ వెళ్ళిపోయి అసలు చాలా బాగా చేశాడు. ఈ పీరియడ్ ఆ పీరియడ్ అని చెప్పకుండా చాలా, పైగా దర్శకుడు చాలా తెలివిగా ఏం చేశాడంటే తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో జరిగేలా చూసుకున్నాడు. అంటే అక్కడ కథ అక్కడ ఆంధ్రలో జరిగిన వాళ్ళు తమిళనాడులోకి వెళ్ళిపోయేటట్టు, లేదా తమిళనాడులో జరిగే వాళ్ళు ఆంధ్రాలో వెళ్ళిపెట్టు, అలా రెండు ఊళ్ళు క్లబ్ చేసుకుంటూ చేశాడు. అది కూడా తెలివి. చదువు ఇంపార్టెన్సు, చదువు కోసం కొడుకు చదువుకోవాలనే తండ్రి పడే తపన, అదే పాయింట్ని మళ్ళీ ఇంకో దగ్గర కూడా ఇన్కార్పొరేట్ చేయడం, అదే పాయింట్ కోసం మళ్ళీ కొడుకు తపన పడడం, ఇవన్నీ కూడా చెప్తాను. ఇందాక ముందే చెప్పినట్టు ఒక వెల్ నెట్టెడ్ స్క్రిప్ట్ ఇది, పర్ఫెక్ట్గా తయారు చేసిన స్క్రిప్టు. నిజానికి సరే లోకేష్ కనరాజ్ బాగా యాక్ట్ చేశాడు, అందులో డౌట్ లేదు. సో మన దగ్గర ఏంటి ఈ సినిమా అంత డల్ ఓపెనింగ్ వచ్చిందా, అవన్నీ వేరే వ్యవహారం. బట్ ఇదే సినిమాని ధనుష్ లాంటి వాళ్ళు చేస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండి ఎలా ఊగిపోయి ఉండేదో అనిపించింది నాకు. ఇప్పుడు కూడా స్లోగా మౌత్ టాక్ తోటి జనాల్లోకి వెళ్తోంది. ఇప్పుడు డీసీ చూడాలట అని చెప్పేసి. అసలు ఒక తండ్రి దాంతో మాట్లాడాలని కొడుకు పడే ఆరాటం, కొడుకు చేసిన ఆవేశంలో చేసిన పనితో తండ్రి కోపం, చదువు పోయిందే కొడుకు ఆవేశంతో చేసిన పని వల్లని తండ్రి పడి ఆరాటం. సో తన చదువు పోయింది, ఇంకొకటి చదువు పోకూడదని చెప్పి ఆ కొడుకు పని ఇది. అసలు తల్లిదండ్రులే దూరం పెట్టేస్తే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలా అనేది, వేరే పిల్లల తాలూకా కష్టం వస్తే ఆదుకునే కొడుకు, ఇవన్నీ కలిపి ఇలాగా ఒక స్టోరీని భలే పకడ్బందీగా అల్లుకున్నాడు. సో డీసీ సినిమాని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం చూడండి. ఇది ఎక్కడో సీట్లోంచి లేచి ఫకాలను నవ్వడం కోసం, లేకపోతే సీట్ ఎడ్జ్లో కూర్చుని థ్రిల్లింగ్ మూమెంటు, నైల్ బైటు, తర్వాత ఏమవుతుందో అని చూడడం కోసం, దీనికోసం కాదు. లేదు మీ అభిమాని హీరోని చూసి విజిల్ వేయడం కోసం, దీనికోసం కాదు. బట్ తెర మీదకి ఒక స్టోరీని ఈ విధంగా కూడా తీసుకురావచ్చు, ఈ కలర్ టోన్తో, ఈ సినిమాటోగ్రఫీతో, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, ఈ విధమైన నటనతో, ఈ విధమైన మాటలతో కూడా తీసుకురావచ్చు అన్నది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం చూడండి. ఎన్నో సినిమాలు చూసి సినిమా టికెట్కు 200, 300 ఖర్చు పెడుతూనే ఉంటారు కదా. దీన్ని కూడా అలాగే ఖర్చు పెడుతున్నాం అనుకోండి, వేస్ట్ అయితే అయ్యే అనుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఈయన రాంగ్ చెప్పాడు అని తిట్టుకోండి, బట్ చూడండి. ఎందుకంటే ఈ డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాటిని కూడా మనం చూడాలి. అందుకోసం ఇప్పుడు ఒక్కోసారి తాజ్మహల్ చూడడానికి వెళ్తాం, ఒక్కోసారి పల్లెటూరుని చూడడానికి వెళ్తాం, ఒక్కోసారి బజార్ చూడడానికి వెళ్తుంటాం. అన్నీ ఒకేలాంటి ఎక్స్పీరియన్స్లు ఇవ్వవు. బట్ అన్ని రకాల ఎక్స్పీరియన్స్లు మనం చేయాలంటే ఇలాంటి సినిమాని చూడాలి. డీసీ సినిమా అయితే నాకు ఇటీవల కాలంలో మొన్న రావు బహదూర్ చాలా బాగా నచ్చింది. తర్వాత మళ్ళీ డీసీ సినిమా చూడ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మళ్ళీ మరో సినిమాతో కలుద్దాం. బాయ్. And don't forget to subscribe to iDream. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.